.jpg ప్ర 1 భూమి ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులలో అనుసంధానం చేయడంపై ఒక లఘు వ్యాఖ్య వ్రాయుము. ఇతర ప్రాజెక్టులతో బిహూమి ప్రాజెక్ట్ యొక్క ఏకీకరణ. 1 భూమి కావేరీ ఏకీకరణ జే-స్లిప్ యొక్క సూచిక సమాచారం యొక్క ఎలక్ట్రానిక్ కాపీని 2006 సంవత్సరంలో పొందడం కోసం భూమి కావేరితో అనుసంధానించబడింది. రిజిస్ట్రేషన్ శాఖ నుండి స్వీకరించబడిన ఈ XML ఫైల్ని ఉపయోగించి మ్యూటేషన్ ప్రారంభించబడింది. ఇంకా ఆన్లైన్ అనుసంధానం సాధించడానికి మరియు డ్యూయల్ డేటా ఎంట్రీ సమయాన్ని తగ్గించడానికి 2011 సంవత్సరంలో భూమి కావేరీ టైట్ అనుసంధానం అమలు చేయబడింది. ఈ ఏకీకరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వంచన అదే స్థాయిలో భూమిని విక్రయించే బహుళ కొనుగోలుదారులకు విక్రయించడం, ప్రభుత్వానికి చెందిన భూమి లేదా ప్రభుత్వ ఆంక్షల అమలులో ఉన్న భూమి మొదలైనవి. ఈ షరతులన్నీ నమోదు చెందిన తర్వాత వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు అనుమతించబడతాయి. ప్రస్తుతం భూమి 247 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పటిష్టంగా అనుసంధానించబడింది. 2 బిహూమి మైనస్ బ్యాంక్ ఇంటిగ్రేషన్ భూమి బ్యాంక్ అనుసంధానం వ్యవసాయ భూమిపై ఛార్జ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. ఆరోపణ సృష్టి కోసం అభ్యర్థన ఇంతకుముందు మాన్యువల్గా చేయబడింది. దీని ఫలితంగా సంబంధిత వివరాలను ఆర్టీసీలో పొందుపరచడంలో భారీ జాప్యం జరిగింది. ఇంకా బ్యాంక్ నిర్దిష్ట భూమి యొక్క నిజమైన యజమానికి రుణం మంజూరు చేయబడిందా లేదా అనేది ఖచ్చితంగా తెలియలేదు. ఈ సందిగ్ధతను అధిగమించేందుకు బిహూమిని బ్యాంకులతో అనుసంధానం చేశారు. 3 భూమి భూసేకరణ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. ఫలితంగా చాలా లావాదేవీలు ఆర్టీసీలో విలీనం కాలేదు. దీని ఫలితంగా అనేక సందర్భాలలో భూమిని కొనుగోలు చేయడానికి అనేకసార్లు భూసేకరణ జరిగింది. భూసేకరణ ఏకీకరణ క్రింద 4.11 నోటిఫికేషన్ 6.6.1 నోటిఫికేషన్ ఆమోదించబడిన వెంటనే లేదా తుది నోటిఫికేషన్ తర్వాత వివరాలు ఆర్టీసీలో పొందుపరచబడతాయి. 4 బిహూమి మైనస్ మోజిని ఆస్తుల కొలత ఏకీకరణ 2007లో కర్ణాటకలోని సర్వే మరియు భూ రికార్డుల విభాగం SSLRD ప్రభుత్వ దరఖాస్తు రసీదు పని కేటాయింపులను నియంత్రించడానికి మోజిని అనే వెబ్ ఆధారిత అప్లికేషన్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. లైసెన్స్ పొందిన ప్రభుత్వ సర్వేయర్లకు ఫీజు రసీదుల అకౌంటింగ్ మరియు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ MIS నివేదికలను మేనేజ్మెంట్కు అందించడం. చిత్రం 26205.jpg ప్ర 2 ఆర్టీసీ పొందడానికి భూమి ప్రాజెక్ట్లో ఉన్న ప్రక్రియను గూర్చి చర్చించండి. భూమి ప్రాజెక్ట్ కింద 176 తాలూకాలలో కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రికార్డ్ కియోస్క్లు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలోని అదనపు తాలూకా మరియు 26 ప్రత్యేక తాలూకాల పౌరులు రైతు నేరుగా కియోస్క్లోకి వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విక్రయం లేదా వారసత్వం ద్వారా యాజమాన్య మార్పు జరిగినప్పుడు ఆర్టీసీలో అవసరమైన మార్పులను ప్రభావితం చేయడానికి మ్యూటేషన్ అని పిలువబడే తప్పనిసరి ప్రక్రియను ప్రారంభించడానికి రైతులు ఈ కియోస్క్ల వద్ద ఆన్లైన్ అభ్యర్థనలను ఫైల్ చేయవచ్చు. నోటీసులు అందించిన రోజు నుండి 30 రోజుల చట్టబద్ధమైన వ్యవధి కోసం వేచివున్న తర్వాత R1 రిజిస్టర్లో మ్యూటేషన్ ఆర్డర్ ప్రయోజనం కోసం నిర్వహించబడుతుంది. R1 ద్వారా ఆమోదించబడిన మ్యూటేషన్ ఆర్డర్ బిహూమిలో ప్రాసెస్ చేయబడుతుంది మరియు కొత్త యజమాని వివరాలను పొందుపరిచి ఒక కొత్త ఆర్టీసీ రూపొందించబడుతుంది. PKI పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భావనని ఉపయోగించి అన్ని ఆర్టీసీలు డిజిటల్ సంతకం చేయబడుతున్నాయి. కియోస్క్ కేంద్రాలలో సేకరించిన మొత్తం డిప్యూటీ కమిషనర్ల పీడీ ఖాతాకు జమ చేయబడుతుంది. భూమి అనేది స్వయం నిరంతర ప్రాజెక్ట్. వినియోగ వస్తువులు మొదలైన వాటి కొనుగోలు, నిర్వహణకు సంబంధించిన అన్ని ఖర్చులు కియోస్క్ కేంద్రాల వద్ద సేకరించిన వినియోగదారు ఛార్జీల నిధుల ద్వారా పూరించబడతాయి. ప్ర 3 నీ జీపీ కింద రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మిషన్ మోడ్ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యాలు ఏవి? రాష్ట్ర ప్రభుత్వాల అత్యంత ముఖ్యమైన MMPలు వ్యవసాయం, వాణిజ్య పన్నులు, జిల్లా ఉపాధి మార్పిడి, భూ రికార్డులు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు,
పోలీసు, రోడ్డు రవాణా, ట్రెజరీలు మొదలైన వాటిపై దృష్టి సారించారు. చిత్రం 26,206.jpg ప్ర. 4 కర్ణాటక రాష్ట్రంలో భీహూమి మరియు కావేరీల ఎలక్ట్రానిక్ అనుసంధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన తాలూకాలు తెలుపుము. జేస్లిప్ యొక్క సూచిక సమాచారం యొక్క ఎలక్ట్రానిక్ కాపీని 2006 సంవత్సరంలో పొందడం కోసం భూమి కావేరితో అనుసంధానించబడింది. రిజిస్ట్రేషన్ శాఖ నుండి స్వీకరించబడిన ఈ XML ఫైల్ని ఉపయోగించి మ్యూటేషన్ ప్రారంభించబడింది. ఇంకా ఆన్లైన్ అనుసంధానం సాధించడానికి మరియు డ్యూయల్ డేటా ఎంట్రీ సమయాన్ని తగ్గించడానికి 2011 సంవత్సరంలో భూమి కావేరి టైట్ అనుసంధానం అమలు చేయబడింది. ఈ ఏకీకరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వంచన, అదే స్థాయిలో భూమిని విక్రయించే బహుళ కొనుగోలుదారులకు విక్రయించడం. ప్రభుత్వానికి చెందిన భూమి లేదా ప్రభుత్వ ఆంక్షల అమలులో ఉన్న భూమి మొదలైనవి. ఈ షరతులన్నీ నమోదు చెందిన తర్వాత వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు అనుమతించబడతాయి. ప్రస్తుతం భూమి 247 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పటిష్టంగా అనుసంధానించబడింది.